పూజ వాళ్ళ అమ్మ ఎదురొస్తుంది. ఏంటి పూజ, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా? నీకెంత చెప్పినా వినవు కదా. ఇకనైనా సరే ఈ రచనతో స్నేహం మానేసేయి. ఎందుకంటే నువ్వు ఇంకొక నెలలో విదేశాలకు వెళ్ళి చదువుకోబోతున్నావు కదా. ఆంటీ, ఈ ఒక్కరోజు అయిపోతే నేనే పూజని కలవడం మానేస్తాను. ఎందుకంటే నేను మా నాన్నమ్మని చూసుకోవడానికి ఉద్యోగానికి వెళ్ళిపోతాను. పూజ ఏమో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళిపోతుంది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను రచనని ఏమీ అనొద్దని. ఇంకొకసారి రచనని ఏమన్నంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళి రచనతో పాటే ఉంటాను. అలా జరగడం నీకు ఇష్టమేనా? రచన ఎప్పటికీ నా స్నేహితురాలే. మా స్నేహం ఎప్పటికీ విడిపోదు. అయినా దరిద్రం నెత్తి మీదే పెట్టుకుంటానంటే నేను మాత్రం ఏం చేస్తానే? ఒక్కగానొక్క కూతురువని గారాబం చేసి అతి ప్రేమగా పెంచాను కదా. నువ్వేం చెప్తే అది వినడం తప్పితే నేనేమీ చేయలేను. అయినా ఇలాంటి పేదవాళ్ళు మనల్ని ఎంత మోసం చేస్తారో నీకు అప్పుడే తెలియదులే, ముందు ముందు తెలుస్తుంది. అమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రచన ఎప్పటికీ అలా కాదు. నువ్వు అనుకునే విధంగా రచన ఎప్పటికీ ఉండదు. రచన ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. రచన చాలా మంచిది. తను నా స్నేహితురాలు. నా నుంచి ఎప్పుడు ఏమీ ఆశించదు. సరేలే, ముందైతే ఎగ్జామ్ రాసిరా. ముందు ముందు రోజుల్లో అన్నీ బయటపడతాయి. అప్పుడు నీకే అర్థమవుతుంది ఈ కన్నతల్లి చెప్పిన మాటలే నిజమని. అలా కొద్ది రోజుల తర్వాత ఒకరోజు పూజ రచన వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రచన, ఏం చేస్తున్నావు? నీతో ఒక విషయం చెప్పాలి. అప్పుడు రచన ఇలా అంటుంది. ఏంటి పూజ, ఇలా చెప్పపెట్టకుండా సడన్గా ఇంటి దగ్గరికి వచ్చావు? ఒక కబురు కూడా లేకుండా. ఏమైంది? అది ఏం లేదు రచన. నేను విదేశాలకు వెళ్తున్నానని నీకు తెలుసు కదా. అది ఎప్పుడో కాదు, రేపే. ఆ విషయం నీతో చెప్పాలని వచ్చాను. నాకు అసలు విదేశాలు వెళ్ళాలనే లేదు నిన్ను వదిలేసి. అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఎలా ఉండాలి? ఇన్ని రోజులు నీతో ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు. పూజ, అందరికీ చదువుకునే అవకాశం రాదు. డబ్బున్నంత మాత్రాన చదువు వస్తుందనుకునేది అదంత పెద్ద విషయమేమీ కాదు. నీకు డబ్బుతో పాటు తెలివితేటలు కూడా ఉన్నాయి. అందుకే నీకు చదువు బాగా వస్తుంది. ఈ రోజుల్లో ఏదున్నా లేకపోయినా చదువు అనేది చాలా అవసరం. నాకంటే ఎలాగూ నా భవిష్యత్తులో పెద్ద చదువులు చదువుకోవాలని రాసి పెట్టలేదు. కానీ నీకు అలాగా కాదు. వచ్చిన అవకాశాన్ని మాత్రం వినియోగించుకో. 2 సంవత్సరాలే కదా, వెళ్ళి హాయిగా చదువుకునిరా. నీకోసం నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే రచన, మనం ఎన్ని సంవత్సరాలు విడిపోయినా మన స్నేహం మాత్రం ఎప్పుడూ ఒకలాగే ఉండాలి. నేను వచ్చిన తర్వాత నిన్ను కలుస్తాను. ఈలోపు నీకు ఏదన్నా అవసరమైతే నేనున్నానని మర్చిపోవద్దు. నాకు ఒక్క ఫోన్ చేయి చాలు అని పూజ ఊరెళ్ళిపోతుంది. ఇంకో పక్క పూజ తల్లికి తన బాగోగులన్నీ చెప్పేసి తన స్నేహితురాలైన రచనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఊరు బయలుదేరి వెళ్ళిపోతుంది. విదేశాలకు వెళ్ళిన కొద్ది రోజులు పూజ చాలా ఇబ్బంది పడుతుంది. కొద్ది రోజులకి అక్కడ అంతా సెట్ అవుతుంది. తర్వాత అక్కడికి పూజకి మంచి స్నేహితులు కూడా ఏర్పడతారు. ఇంకొక పక్క రచన వాళ్ళ నానమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. నానమ్మ ఇంకా కూరగాయల వ్యాపారం చేయలేకపోతుంది. చూడమ్మా రచన, నువ్వేదన్నా చిన్న ఉద్యోగం చూసుకోమ్మా. ఇంకా పని చేయడం నా వల్ల కావడం లేదు. డాక్టర్లు కూడా పని చేయొద్దని చెప్పారు కదా. అవును నాన్నమ్మ, కానీ మన ఊర్లో ఏం ఉద్యోగం ఉంటుంది చెప్పు? నిన్ను వదిలేసి పట్టణానికైతే నేను వెళ్ళలేను. అందుకే నీ కూరగాయల వ్యాపారం నేను చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి, ఇంత చదువుకొని ఉద్యోగం చేయకుండా కూరగాయల వ్యాపారం చేస్తావా? వద్దులేమ్మా, నేను ఏదో రకంగా ఇంకొన్నాళ్ళు కూరగాయల వ్యాపారం చేస్తాను. నువ్వు మంచి ఉద్యోగం వెతుక్కోవే. అసలే పెళ్ళి కావాల్సిన దానివి. నానమ్మా, ఎవరో ఏదో అనుకుంటారని నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? నాకు కూరగాయల వ్యాపారం చేయడంలో ఎలాంటి మొహమాటం లేదు. నువ్వేమీ కంగారు పడకు. నన్ను ఇన్నాళ్ళు నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావు. నిన్ను మంచిగా చూసుకోవడమే ఇక నుంచి నా పని. రచన అదే ఊరిలో తిరుగుతూ కూరగాయలు అమ్ముతూ
నానమ్మను పోషిస్తూ ఉంటుంది. ఇలా కొంతకాలం బాగానే సాగుతుంది. కొద్ది రోజులకి రచన వాళ్ళ బాబాయి రచన వాళ్ళ ఇంటికి వస్తాడు. రా బాబాయ్ రా, ఎన్ని రోజులవుతుంది నిన్ను చూడక. చూడమ్మా రచన, నేను ఇలా అంటున్నానని నువ్వేమీ తప్పుగా అనుకోవద్దు. మీ నానమ్మ నా దగ్గర అప్పు తీసుకొని 7 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు సరిగ్గా వడ్డీ కూడా కట్టలేదు. ఆ అప్పు కింద ఈ ఇల్లు నాకు ఎప్పుడో రాసేసింది. నా కూతురు పెళ్లి కుదిరిందమ్మా, మంచి సంబంధం. ఇప్పుడు ఈ ఇల్లు అమ్మి పెళ్లి చేస్తే గాని నా కూతురి పెళ్లి చేయలేను. దయచేసి నన్ను అర్థం చేసుకొని ఇల్లు ఖాళీ చేయండమ్మా. అది బాబాయ్, నేను ఇప్పుడే కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. చిన్న చిన్నగా నీ అప్పు కట్టేయగలను. కానీ నువ్వు కూతురి పెళ్ళి అంటున్నావు కాబట్టి సరే, ఈ ఇల్లు నువ్వు తీసేసుకో. కానీ ఊరి చివర చిన్న పూరిల్లుంది కదా నీకు, దాంట్లో నన్ను నానమ్మని ఉండనివ్వు. దాంట్లో నీకు ఎలాంటి అభ్యంతరం లేదంటే బాబాయ్ ఇప్పుడే నేను ఈ ఇల్లు ఖాళీ చేస్తాను. నేను మరి అంత కసాయి వాడినేం కాదమ్మా. మీరు అందులో ఉంటానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు ఎలాంటి అద్దె కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సంతోషంగా అందులో ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ బాబాయ్. అడిగిన వెంటనే ఇంట్లో ఉండటానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఈరోజే మేము ఇల్లు ఖాళీ చేస్తాం. నువ్వు హాయిగా చెల్లి పెళ్లి చేసేయి. నానమ్మ ఇంకా రచన ఊరి చివర ఉన్న పూరింటికి వెళ్తారు. అప్పుడు నానమ్మ ఇలా అంటుంది, నన్ను క్షమించమ్మా రచన. వయసుకొచ్చిన పెళ్ళికి పెళ్లి చేయాల్సింది పోయి ఇల్లు కూడా లేకుండా నిన్ను ఇలా రోడ్డు పాలు చేశాను. ఈ వయసులో నన్ను భరించే బాధ్యత నీకు అప్పచెప్పాను. నీకు పెళ్లి చేయాల్సింది పోయి నీకే నేను భారంగా తయారయ్యాని. నన్ను క్షమించవే రచన. నానమ్మ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తల్లిదండ్రులు లేని నన్ను నువ్వే తల్లిదండ్రులై కష్టపడి ఇన్నాళ్ళు పెంచావు. మరి అప్పుడు నువ్వు నన్ను భారం అనుకుని ఉంటే ఈరోజు నేను ఎక్కడ ఉండేదాన్నో. నువ్వు అలా అనుకోవద్దు. ఈ ప్రపంచంలో నీకు నేను, నాకు నువ్వు, మనిద్దరం ఒకరి కోసం ఒకరు బ్రతకాలి నానమ్మ. 10 రోజులకి పూజ చదువు కంప్లీట్ చేసుకొని విదేశాల నుంచి మన దేశానికి వస్తుంది. వచ్చిన వెంటనే తల్లితో, అమ్మా రచన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఎవరో వేరే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారంటున్నారు. అసలు ఏమైందమ్మా? 2 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చావు. వచ్చిన వెంటనే కన్న తల్లిని ఎదురుగా నిలబడితే ఎలా ఉన్నావమ్మా అని అడగకుండా స్నేహితురాలిని ఎక్కడుందని అడుగుతున్నావా? నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? అది నిన్ను పూర్తిగా తన బుట్టలో వేసేసుకుంది. అమ్మా, రచన ఎలాంటిదో నీకు తెలుసా? తన గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తను ఇన్ని సంవత్సరాల్లో నా దగ్గర నుంచి ఏ చిన్న సహాయం కూడా తీసుకోలేదు తెలుసా? కానీ ఇప్పుడు అలా కాదమ్మా. ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకొని రోడ్డున పడ్డారు. ఇప్పుడు గనక నువ్వు నా దగ్గరికి వెళ్ళావంటే మన దగ్గర నుంచి చాలా డబ్బే ఆశిస్తుంది. నువ్వేమో మంచితనంతో అది కావలసినంత డబ్బు ఇచ్చేస్తావు. అందుకే అది ఎక్కడుందో నేను నీకు చెప్పను. అమ్మా, రచన ఎక్కడుందో చెప్పు. నిజంగా తను అలాంటిది అయితే ఈరోజే తనతో స్నేహాన్ని నేను చెరిపేసుకుంటాను. ఇంకా జీవితంలో రచనని ఎప్పటికీ కలవను. అయితే పద వెళ్దాం. నేనే నిన్ను రచన దగ్గరికి తీసుకెళ్తాను. తను కనుక ఏదైనా డబ్బు సహాయం అడిగిందంటే అక్కడే నువ్వు తనని వదిలేసి ఇంకా జీవితంలో తన స్నేహాన్ని నువ్వు కోరకూడదు. అలా పూజ రచన దగ్గరికి వెళ్తుంది. రచనను చూసిన పూజ చాలా బాధపడుతుంది. పూజ, రచన ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడతారు. అప్పుడు పూజ ఇలా అంటుంది, రచన, నువ్వింత కష్టంలో ఉంటే నాకు ఒక్క ఫోన్ చేస్తే నేను నీకు సమస్యని పరిష్కారం చేసేదాన్ని కదా. ఇంత కష్టాల్లో ఉన్నా కానీ నీకు నీ ప్రాణ స్నేహితురాలు గుర్తు రాలేదా? నాకు ఒక్క మాట ఫోన్ చేసినట్లయితే మీ ఇల్లు పోకుండా కాపాడేదాన్ని. ఈరోజు నువ్వు ఇంత చదువుకొని కూరగాయల వ్యాపారం చేస్తున్నావా? ఈ స్నేహితురాలు చనిపోయిందనుకున్నావా? పూజ, నువ్వు విదేశాల నుంచి వచ్చిన తర్వాత కూడా నేనంటూ ఒకదాన్ని ఉన్నానని గుర్తించి నా దగ్గరకు వచ్చావు. నాకు అదే చాలు. నాకు నా కష్టార్జితంలో ఉండడమే ఇష్టం. నీకు తెలుసు కదా, నాకు ఎవరి నుంచి ఎలాంటి సహాయం అవసరం లేదు. కానీ నీ స్నేహం మాత్రం నాకు కావాలి.
నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఓదార్చే స్నేహం నాకు కావాలి. కానీ డబ్బు పరంగా నాకు ఎలాంటి సహాయం అక్కర్లేదు. నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావు, నాకు అదే చాలు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. కష్టపడి సంపాదించిన డబ్బుతో నేను నానమ్మ చాలా సంతోషంగా ఉన్నాము. నువ్వేం మారలేదు రచన. చిన్నప్పటి నుంచి నా దగ్గర నుంచి ఎటువంటి సహాయం తీసుకోవు. సరే, నేను నీకు డబ్బు పరంగా ఎలాంటి సహాయం చేయను. కానీ నువ్వు కూరగాయల వ్యాపారం అయితే చేయొద్దు. మా నాన్నని అడిగి ఈ ఊర్లోనే మా కంపెనీలో నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. కనీసం ఉద్యోగమైనా చేసుకో. అది పూజ, అది అని రచన ఏదో చెప్పబోతుంది. ఇంతలో పూజ వాళ్ళమ్మ అడ్డుపడి, ఇంకా నువ్వేం మాట్లాడొద్దు రచన. నిన్ను నేను చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు కేవలం డబ్బు కోసమే నా కూతురితో స్నేహం చేస్తున్నావు అనుకున్నాను. కానీ నీకు ఇంత అవకాశం వచ్చినా సరే నువ్వు నా కూతురు దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. అప్పుడే నాకు అర్థమైంది నీది నిజమైన స్నేహం అని. అందుకే నువ్వు ఇంకేం ఆలోచించకుండా మా కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అవ్వు. ఆ రోజు నుంచి పూజ ఇంకా రచన మళ్ళీ కలిసి స్నేహితులుగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.